ఈ వీడియో గత వీడియోకి కంటిన్యూషను. గత వీడియో చూసుకుంటే ఎలిఫెంట్ శాంచురీ అని ఏనుగులతో అయితే అలా సమయం గడిపాము. చాలా అద్భుతంగా వచ్చింది వీడియో కూడా. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పూర్తి వీడియో చూడండి. ఆ ఎలిఫెంట్ శాంచురీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ అయ్యే వీడియోనే ఇది. ఈ వీడియోలో వచ్చేసి చెప్పను, చూసేసేయండి. కపున్ కాబ్ మంచినీళ్ళు మాత్రం ఇస్తే వద్దనకూడదండి. ఇక్కడ ఈ థాయిలాండ్లోనే హైయెస్ట్ మౌంటైన్ ట్రెక్ అయితే చేయబోతున్నాము. మనకి ఇక్కడ లంచ్ కూడా మన టూర్ ప్యాకేజ్లోనే పెడుతున్నారు. ఓ నైస్ నైస్ నైస్. రైస్, ఇవన్నీ వెజిటేబుల్ సలాడ్, చికెను, మళ్ళీ చికెన్ సూపు. చికెన్ సూప్ మధ్యలో మంట ఒకటి పెట్టారు. చూస్తానికి ఎంత బాగుందండి, కానీ తింటుంటే కనుక చాలా అనకూడదు కానీ దరిద్రంగా ఉంది. ఓకే, మొత్తానికి తినేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నదే థాయిలాండ్లోనే అత్యంత ఎత్తైన ప్రదేశం అండి. డోయి ఇంతనా అని అంటారు. టూరిస్టుల కోసం ఇంత డెవలప్ చేశారు కానీ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది. సో ఇట్లాంటి చోట్లకి వెళ్ళేటప్పుడు కొండల్లో కదా దోమలు అయ్యి ఉంటే మస్కిటో రిప్లెంట్ కొట్టుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చాలా మంది ఇక్కడికి వస్తే ఎత్తైన ప్రదేశం కదా, ఇక్కడ నుంచి మంచిగా అందాలు అవన్నీ చూడొచ్చు, విజువల్స్ అనుకుంటారు. కానీ కాదండి, ఇదంతా కూడా ఒక ఫారెస్ట్. పెద్ద పెద్ద చెట్లు అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం ఏం చూడలేము. ఇంకా ఇదే అండి సెంటర్ పాయింట్. అక్కడ చూసుకుంటే మనకు ఒక స్తూపాలా కనపడుతుంది కదా, థాయిలాండ్ లో దాన్ని వచ్చేసి చెడి అంటారు. చెడి అంటే గుడి కాదు, బుద్ధుడికి సంబంధించిన ఒక పవిత్రమైన గుర్తుగా అయితే పెడతారండి. ఇది హై పాయింట్ కావడం వలన, ఈ చెడి ఉండడం వలన ఇంకా ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడికి భక్తులు చాలా మంది వచ్చి చిన్న చిన్న పూజలు చేసి ప్రార్థనలు చేసుకొని వెళ్తూ ఉంటారండి. పూజ సామాన్లు అవన్నీ పెట్టుంచారు. కానీ నేను మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అయ్యానంటే వ్యూ పాయింట్ చూడొచ్చులే అనుకున్నాను. నేనేదో జస్ట్ పైకి ఎక్కి వచ్చేసి ఏంటి ఇంతేనా హైయెస్ట్ పాయింట్ అంటే నాకు అదొక చిన్న అన్సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా ఇంతకీ ఇది ఎంత ఎత్తో మాట్లాడుకోవాలంటే సముద్ర మట్టం నుంచి 2565 మీటర్లు అంటే 8415 అడుగులండి. ఇక్కడ ఎలా ఉందంటే వాతావరణం మొత్తం చల్లంగా ఉంది. మనం బయట థాయిలాండ్లో చూసుకుంటే చాలా ఎండలు ఎక్కువ ఉంటాయి. అలాగే కొండ ప్రాంతం కదా, ఎత్తుగా ఉంటది కదా, వర్షాలు కూడా పడుతున్నాయి ఇక్కడ. ఇంకా దట్టమైన అడవి. ఏదో జస్ట్ మనం హైయెస్ట్ పాయింట్కి వచ్చామని చెప్పి రావడం తప్పితే పెద్దగా అయితే నాకేమనిపించట్లేదండి. ఇంకా నెక్స్ట్ వేరే ప్లేసులు కూడా ఉన్నాయంటే మన టూర్ ప్యాకేజ్లో. దాంట్లో మెయిన్ ట్రెక్కింగ్. అబ్బా ఎంత చక్కగా చేస్తున్నారండి పని. చాలా క్వాలిటీ ఉంది తారు. నైస్ క్వాలిటీయా. థ్యాంక్ యూ. సో వీళ్ళే ఇంకా టికెట్లు కూడా ఇస్తున్నారు. టూర్ ప్యాకేజీలు అంతే అండి, మనకేం ఉండదు, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ డ్రోన్లు అయితే ఎగరేయకూడదు. ఈ ప్లేస్ వచ్చేసి ట్విన్ పగోడాస్ అని 2 వస్తాయి. అదొక పగోడా, అలాగే ఇటు పక్కన ఇంకొక పగోడా ఉంది. ఇది వచ్చేసి రాజుది, అది వచ్చేసి రాణిది. ఇక్కడ రాజుల్ని రామా 1, రామా 2, రామా 3 అలా రామా 10 వరకు ఉంది. ఇప్పుడు రామా 10 వరకు ఉంటారు. ఇప్పుడు నడుస్తున్న రాజు వచ్చేసి రామా 10 అనమాట. రామా 10 ఈయన ఇప్పుడు కరెంట్లీ రాజు. రామా 9 చనిపోయినప్పుడు ఆయనకి రెస్పెక్ట్గా, ఆయనకి జ్ఞాపకార్థంగా ఇదైతే కట్టారనమాట. దీంట్లో 2 పగోడాలకి సంబంధించి మనకు ఉంటుంది. 1987లో కట్టారు కింగ్కి సంబంధించి. ఆగస్టు 12, 1992లో కట్టారనమాట అది క్వీన్ది. ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ క్వీన్ పగోడా అనేది బాగా కనపడుతుంది. ఇంకా లోపలికి వెళ్ళాలంటే పవిత్రమైన ప్లేస్ కదండి, మనం ఖచ్చితంగా షూస్ కానీ చెప్పులు కానీ వేసుకెళ్ళకూడదు. లొకేషన్లు భలే ఉన్నాయి. బాగా వర్షం పడుతుంది కదా, సో ఎక్కువసేపు ఉండలేము. ఇంకా చూసాం కదా ఇక్కడ కింగ్, ఒకసారి క్వీన్ దగ్గరికి కూడా వెళ్ళి చూసి వెళ్ళిపోదాం.
వాస్తవంగా చెప్పాలంటే పెద్దగా ఏం లేదండి, ఆ ఎలిఫెంట్స్దే బాగుంది. ఇక్కడ నుంచి అదిగోండి కింగ్ది బాగా కనపడుతుంది. This information center ఓ from the youth tribal from nature. ఇక్కడ నుంచి ఇంకా ట్రైల్ స్టార్ట్. ఇది నడుచుకుంటా వెళ్ళాలి, 1.5 గంట ఉంటుంది అనమాట పైకి. సో వెళ్ళడానికి కర్రలు కూడా తీసుకొని వెళ్ళమంటున్నారు. మనకి సరిపోయే కర్ర సరిపోద్దిరా. ఇక్కడ నుంచి ఇంకా సరదాగా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మనకు కూడా ఒక లోకల్ టూర్ గైడ్ కూడా వస్తున్నారు, ముందర వెళ్తుంది కదా ఈవిడ వచ్చేసి మనతో పాటు వచ్చిన టూర్ గైడ్. నేర్చుకుంటుందంట. వాటర్ ఇన్సైడ్. ఓకే, ఇఫ్ ఐ వాంట్ వాటర్ ఐ కట్ అండ్ డ్రింక్. కెన్ ఐ డ్రింక్? No. No? So you the one. మన భైరవ దీపం సినిమాలో బాలయ్య బాబు నరుకుతాడు చూడండి, నీళ్ళు వస్తాయి చెట్లో నుంచి, ఆ మాదిరిగా అనమాట. వాటర్ ఇన్సైడా? అర్రే ఉన్నట్టుగానే ఉన్నాయి వాటర్. అబ్బా, ఈ అడవుల్లో నివసించే వాళ్ళకి బాగా తెలుసండి వీటి గురించి. Just only one time for first class to Bangkok. I think it's at 5 p.m. from ఆహా, ఇంక నిజంగా అడవే ఇది. ఇంక అడవిలో నడుచుకుంటా వెళ్తున్న ఫీలింగే బాగుంది ట్రైల్. మా నిజమైన కోపిలాగే ఉంది. ఆ సౌండ్లు వింటున్నారు కదా ఎలా ఉన్నాయో ఆ అడవిలో. ఒక్కళ్ళే వస్తే దడుచు చేస్తారండి బాబు. ఎంత అడవుల్లో కూడా వీళ్ళు పంటలు పండిస్తున్నారండి, గ్రేట్ కదా. కానీ ఒక్క రైతు కూడా కనపట్ల. మొత్తం ఇండోర్ ఫార్మింగ్, పైపులు అన్నీ పెట్టి చేశారు. ఇంకెక్కడే అర్థమవుతుంది మనకి థాయిలాండ్ ఎంత డెవలప్ అయిందో ఏంటో. దట్టమైన అడవుల్లో కూడా అసలు ప్రభుత్వాలు వీళ్ళకి ఎంత అందిస్తున్నాయి అంటే గ్రేట్. నీట్గా పెట్టుకున్నారు ప్రతిదీ ఆర్గనైజ్డ్గా. ఈ వాటర్ ఫాల్ నిజంగా చాలా బాగుంది. ఫోటోలు దిగడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ వాటర్ ఫాల్ పేరు పాడాక్ సేవ్ అంట. అబ్బా, నిజంగా భలే ఉంది వాటర్ ఫాల్. అమ్మో, గొంగళి పురుగులు అంటారు కదా, అసలు కనపట్లేదండి, చెట్లో కలిసిపోయి ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి అడవుల్లో.
ఇక్కడ ఇంకొక వాటర్ ఫాల్ ఉంది, ఇది ఇంకా సూపర్ ఉందండి. ఇది మాత్రం భలే ఉంది నిజంగా, వాటర్ ఫాల్ సూపర్. భలే ప్రశాంతంగా ఉంది, చల్లంగా. ఎందుకో వదిలేబుద్దిగా అట్లా ఈ వాటర్ ఫాల్ని, బట్ మంచి ఎక్స్పీరియన్స్. నాకేమో కాలు బాగోక వాళ్ళతో పాటు మ్యాచ్ చేయలేకపోతున్నా, వాళ్ళేమో వెళ్ళిపోయారు ఎక్కడికో. అబ్బా నిజంగా ఎంత బాగుందో అండి ఇదంతా. మొత్తం వీడియో ఎంత లెంత్ అయినా పర్లా, మీకు చాలా వరకు న్యాచురల్గా మ్యూజిక్ లేకుండా ఎందుకు వేసానంటే మీరు వచ్చిన ఫీలింగ్ కలగడానికండి. ఇక్కడికి వస్తే మీకు ఎలా ఉండేది అలాగే ఉండాలి కదా. మా ఎన్ని వాటర్ ఫాల్ ఉన్నాయి రా చాలా. ఇక్కడ కూడా ప్రజలు నివసిస్తున్నారండి. ఇంత దూరంలో వీళ్ళు ఎలా ఉంటున్నారో అసలు. కరెంటు కూడా లేదనుకుంటా. ఇక్కడ కాఫీ దుకాణం, మళ్ళీ ఫుడ్ అయ్యి వాటికి సంబంధించి క్యాంటీన్ కూడా ఉంది. ఇవాళ సెలవు అంట, ఉంటే బాగుండేది. టూరిస్టులు కూడా తక్కువ కదండి. ఇంకేం దూరం రా బాబు. ఫైనల్గా విలేజ్కి వచ్చాము. మా వీళ్ళకు దండవండి బాబు. అక్కడ ఏదో హోటల్ లాంటిది ఉంది. ఇది కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ వీళ్ళే తయారు చేస్తున్నారు. ఇవన్నీ వీళ్ళు తయారు చేసినయే. ఇది 200 బాటిల్ అంట. ఏదో మనం తేలిక అనుకుంటాం కానండి, ఈ డిజైన్లు ఇవన్నీ చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళు పాపం ఎంతో కష్టపడితే కానీ రాదు ఆ దారాలతో. గ్రేట్. ఈ కొండల్లో ఉండేవాళ్ళే గ్రేట్ కదా. చూడండి దేనికా సపరేట్ చేసుకొని నీట్గా
ఇక్కడ ప్రభుత్వాలు వీళ్ళకి ఏంటంటే మంచి అలవాట్లు కూడా నేర్పించినాయి. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మంచిగా బతుకుతున్నారు. Ban Mẹ Klang Luang. బాంగ్ మే గ్లాంగ్ Luang. అదే చెప్పింది కదా, అదే అంట ఈ విలేజ్ పేరు. B-A-N-M-A-E. Yeah. K-H-A-N-E. Mẹ Klang. ఇదిగోండి ఇక్కడ పెట్టే అలాంటి కర్రలు ఇంకా. బాయ్ బాయ్. సవాది కాప్. నో కప్పున్ కాప్. ครอบรอนี่ครอบอันเพะ One cup, one person. เอาอะไรเอา you can choose เอา what color ఇదిగోండి కాఫీ మనకి ఇస్తారనమాట. Coffee have three level. Okay. Linos. వీళ్ళు ఇక్కడ అడవిలో పండించే టీ కాఫీ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకి శాంపిల్గా కూడా ఇస్తున్నారు. తాగి మీకు నచ్చితే కొనుక్కెళ్ళండి వీళ్ళ షాప్లో అని చెప్పి. Like a baby. Yes. థ్యాంక్ యూ. ఓకే. Oh, that's sweet. Yeah, eat. You can try. ఇదిగోండి అడవి కదండి. Inside already. ఈ ఆకులు పంచదార ఆకులు అనమాట. స్టీవియా అంటే పంచదార కాదు. పంచదారకి ఏదైనా ఆల్టర్నేట్ ఉందంటే ప్రపంచంలో దాన్నే స్టీవియా అంటారు. అస్సలు షుగర్ కాదు ఇది, కానీ ఇది వేస్తే తీయంగా ఉంటుంది అనమాట. బ్లాక్ కాఫీ బాగా స్ట్రాంగ్ ఉంది. పోన్లే కడుపు నిండా టీ తాగేసాం. మనిషికి ఒక 200 ml అయినా తాగుంటాం. ఈచ్ పర్సన్ 200 ml. Tiên khu bị cấm luôn không có khi bị cái này bị có điều à అన్నీ కూడా లోకల్ ఐటమ్స్ అన్నీ చేసి ఇక్కడ పెట్టారు. cái đó là తేనె అడవుల్లోంచి తీసుకొచ్చి చేస్తారుగా. అంతా గాజా. vậy á vậy léo học biết không học được tẹt ఇదిగోండి ఇట్లాంటి బండులతో ఇంకెక్కడికి ఇల్లు తెచ్చుకుంటున్నారనమాట. ఇంకా మొత్తానికి అయిపోయింది. తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి దగ్గర దింపుతారంట. ఇంకా ఇదండి ఇప్పటివరకు చూసారు కదా. మీరు వస్తే ఎలా ఉండదో ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ఎనర్జెటిక్గా ఉండాలి. మెయిన్ ఈ కాలు ఒకటి ప్రస్తావన పొద్దుగులు తేదలుచుకోవట్లే, ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. ఇంకొంచెం ఈ కాలు బాగుంటే ఇంకా పరిగెత్తేవాడిని, మామూలుగా కూడా కాదు. సో చేద్దాం. నెక్స్ట్ వచ్చే వీడియో ఏం చేయాలి తెలీదు, వెళ్ళిపోదాం, చూద్దాం ఏదో ఒకటి.